హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం ఈరోజు శంఖధ్వని అనే ఒక కథ చెప్పుకుందాం. ఇది సోమయాజ శర్మ గారు రచించారనమాట. ఇదేంటంటే ఆరావళి పర్వత ప్రాంతంలో శంఖచూడం అనే అందమైన సంస్థానం ఒకటి ఉందన్నమాట. దాన్ని రాజపుత్ర వంశరాజులు పరిపాలిస్తూ ఉండేవారు. అక్కడ వాళ్ళ కోట బురుజు మీద చిన్న శివాలయం ఉంది. ఆ శివలింగానికి ఎదురుగుండా ఒక పెద్ద శంఖం ఉందిట. ఆ శంఖం సంస్థానాధిపతి ఎవరైతే ఉంటారో, ఈ సంస్థానానికి అధిపతి, వాళ్ళు ఊదితేనే అది మోగేదనమాట. ఇంకా వారసులు కాని వాళ్ళు ఎవ్వరు పూరించినా కూడా, అది ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ శంఖంలోంచి ధ్వని వచ్చేది కాదుట. అయితేను ఈ ఉత్తర దేశంలో హిందువులకి ముసల్మాన్లకి యుద్ధాలు జరుగుతున్న సమయం అన్నమాట అది. అప్పుడు ఈ శంఖచూడ సంస్థానాధిపతి అయిన ఈ రణసింహుడు రాజపుత్ర వీరులతో కలిసి, అంటే మిగిలిన వీరులతో కలిసి యుద్ధం చేయాలని అతను కూడా అనుకుంటాడనమాట. అనుకుని ఏం చేస్తాడు, తన తమ్ముడైన కృపాణసింహుడిని కూడా యుద్ధానికి తీసుకువెళ్ళాలని చెప్పి అతన్ని కూడా యుద్ధానికి బయలుదేరదీస్తాడనమాట. ఈ వీళ్ళ సైన్యాలన్నీ కోట గోడ వెలుపల యుద్ధానికి రెడీగా సేనాధిపతులు నిలబెట్టి ఉంచుతారనమాట. సైన్యాలన్నీ రెడీగా ఉంటాయి. ఈ అన్నదమ్ముల యొక్క గుర్రాలు కూడా రెడీగా కోట ద్వారం దగ్గర ఉంటాయన్నమాట. అప్పుడు ఈ రణసింహుడు కృపాణసింహుడుని వెంటబెట్టుకుని ఆ కోట బురుజు మీదకి వెళ్తాడనమాట. వెళ్ళి అక్కడ శివాలయం ఉంది కదా, ఆ శివాలయంలో శివలింగం ముందు కూర్చుని నమస్కారం చేసి అక్కడే ఉన్న శంఖాన్ని ఎత్తి పూరిస్తాడనమాట. ఆ శంఖం నుంచి అద్భుతమైన ధ్వని బయటకు వస్తుందన్నమాట. వచ్చి అది గాలిలో 4 వైపులా ప్రసరించి ఈ సంస్థానంలో ఉన్న ప్రతి ప్రాణికి వినిపిస్తుంది అనమాట. ప్రతి వాళ్ళు ఆ ధ్వని విని చాలా పులకించిపోతారన్నమాట. రణసింహుడు అలా కాసేపు శంఖాన్ని ఊది, తర్వాత ఆ శంఖాన్ని ఊదటం ఆపి యథాస్థానంలో దాన్ని పెట్టేస్తాడనమాట. పెట్టేసి తమ్ముడితో అంటాడు, రే తమ్ముడు, నేను యుద్ధంలో గనక చనిపోయటం జరిగితే గనక నువ్వు ఇక్కడికి తిరిగి వచ్చి ఈ శంఖాన్ని పూరించి ఈ రాజ్యాన్ని యథేచ్ఛగా నువ్వు ఏలుకో అని చెప్తాడనమాట. చెప్పి ఏం చేస్తాడు, సరే అని చెప్పి కృపాణసింహుడు ఏం చేస్తాడు, చుట్టూ ఒకసారి ఆ బురుజు మించి చుట్టూ ఒకసారి చూస్తాడనమాట. చూసేటప్పటికి దూరంగా స్పష్టంగా అతనికి అసలు కన్ను చూపు మేర వరకు చక్కని కొండలు, లోయలు, అందమైన అడవులు, చిన్న చిన్న సరస్సులు, అసలు ఎంతో అందంగా కనిపిస్తుంది అనమాట. ఆ చుట్టుపక్కలంతా ఈ కృపాణసింహుడికి ఎంత బాగుందో, అసలు భూమి మీద ఇంత అందమైన ప్రదేశం ఉంటుందా అని అతను అనుకుంటాడనమాట. అలా అన్నదమ్ములిద్దరూ బురుజు దిగి వచ్చి గుర్రాలెక్కి యుద్ధానికి బయలుదేరతారనమాట. కానీ కృపాణసింహుడికి ముసల్మానులతో యుద్ధం అస్సలు ఇష్టం లేదనమాట. యుద్ధం చేయటం అతనికి ఇష్టం లేదు. శంఖ చూడడానికి తానే అధిపతి అయితే ఎంత బాగుంటుందో అని అతను అనుకుంటూ ఉండేవాడు అనమాట. అలాగే ఇప్పుడు యుద్ధానికి బయలుదేరుతూ కూడా అలాగే అనుకుంటాడనమాట. అనుకుంటూ ఇదేంటి, నేను ఈ శంఖ చూడడానికి అధిపతిని అయితే ఎంత బాగుంటుంది, నేను రాజునైతే ఎంత బాగుంటుంది, కానీ నాకు ఒకటే అడ్డు, అన్న ప్రాణము. ఈ రణసింహుడు మహాసూరుడు, ఇతన్ని యుద్ధరంగం నుంచి ప్రాణాలతో మటుక్కి పారిపోయి రాడు. ముసల్మాన్ సేనలు బలం జాస్తిగా ఉన్న పక్షంలో అయితే అతను చచ్చిపోవటం ఖాయము కానీ అని అనుకుంటాడనమాట మనసులో. అనుకొని మళ్ళీ అనుకుంటాడు, కానీ మన అన్న రణసింహుడు చాలా మహాసూరుడు, ధైర్యవంతుడు, అతన్ని ఓడించటం అనేది ఎవ్వరి వల్ల కాదు, ఈ ముసల్మాన్ వల్ల కూడా కాదు అని చెప్పి ఈ కృపాణసింహుడు మనసులో ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉంటాడనమాట. ఆలోచించుకుంటూ అన్న వెనకాలే విధి లేక యుద్ధానికి బయలుదేరుతూ ఉంటాడనమాట. ఏ క్షణమైనా అన్న చచ్చిపోతే బాగుండు, తిరిగి వచ్చి నేను పట్టం కట్టుకోవచ్చు అని ఇట్లాగా ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఆలోచిస్తూను ఇదేంటి, అన్న చావాలంటే మనం ఏదో ఒక పని చెయ్యాలి అని చెప్పి ఆ రాత్రి ఆలోచించి ఏం చేస్తాడు, ఎలాగైనా సరే రాత్రిపూట అన్నని చంపేయాలి, చంపేస్తున్నప్పుడు నా మీద ఎవరికి అనుమానం రాకూడదు, అనుమానం రాకుండా ఉండాలి అంటే ఎవరికో ఒకరికి డబ్బు ఆశ చూపెట్టి మనం ఈ సైనికుల్లో ఎవరినో ఒకరిని లోపరుచుకొని అన్నని రాత్రిపూట చంపించేయాలి అని అనుకుంటాడనమాట. అనుకొని కృపాణసింహుడు ఏం చేస్తాడు, అట్లాంటి వాళ్ళని ముగ్గురిని తన దగ్గరికి పిలిపించుకుంటాడనమాట. పిలిపించుకొని ఏం చేస్తాడు, వాళ్ళకి బోళ్ళని డబ్బులు ఇస్తాడు. ఇచ్చి తన అన్నని మంచి అవకాశం చూసి చంపేయండి, మీరు చంపేసేసి ఆ శవాన్ని మాయం చేసేసేయండి అని ఆజ్ఞాపిస్తాడనమాట. వాళ్ళు ఏం చేస్తారు, సరే అని చెప్పి ఆ డబ్బు తీసుకుని వెళ్తారనమాట.
ఈ రాజపుత్ర సేనులు ఆ రాత్రి అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి యమునా నది ప్రాంతానికి వెళ్ళి అక్కడ శిబిరం వేసుకొని ఆ యుద్ధానికి రెడీగా ఉంటారనమాట. అది రాత్రి సమయం అన్నమాట. రాత్రి సమయం అయ్యేటప్పటికి ఈ కృపానసింహుడి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న ఈ సైనికులు ఉన్నారు కదా ముగ్గురు, వాళ్ళు ఏం చేస్తారు, ఆ కృపానసింహుడి దగ్గరికి తిరిగి వచ్చి రాజా, మేము మీరు చెప్పిన పని పూర్తి చేసేసాము, గుడారములో రాజుగారు నిద్రపోతూ ఉంటే ఆయన్ని పొడి చేసి ఆ కళేబరాన్ని తీసుకుపోయి యమునా నదిలో పారేసి వచ్చాము అని వాళ్ళు కృపానసింహుడికి చెప్తారనమాట. కృపానసింహుడు ఏం చేస్తాడు, వాళ్ళకి ఇంకా కొంత డబ్బు ఇచ్చి వాళ్ళని పంపించేస్తాడు. మరునాడు ఈ రణసింహుని గురించి ఆ శిబిరంలో ఆందోళన బయలుదేరుతుందన్నమాట. ఎందుకంటే ఆయన డేరాలో లేడు, పడుకున్న పక్కంతా రక్తంతో తడిసిపోయి ఉంటుంది. అప్పుడు అందరూ అనుకుంటారు రణసింహుడు హత్య చేయబడ్డాడు అని చెప్పి అనుకుంటారనమాట. ఈ కృపానసింహుడు కూడా అక్కడికి వెళ్ళి చాలా ఆందోళన పడుతున్నట్టు నటిస్తాడనమాట. నటించి ఏం చేస్తాడు, మిగిలిన రాజపుత్రులు సేనాపతులు ఉన్నారు కదా, మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మా సేనలతో మా సంస్థానానికి తిరిగి వెనక్కి వెళ్ళిపోతానండి, నేను యుద్ధం చేయను, యుద్ధంలో పాల్గొనను అని చెప్పేసేసి వాళ్ళ అనుమతి తీసుకుని, ఆ మిగిలిన వాళ్ళ అనుమతి తీసుకుని తన సైనికుల్ని వెంటబెట్టుకుని, తన సేనాధిపతుల్ని సైనికుల్ని వెంటబెట్టుకుని శంఖ చూడడానికి తిరిగి వచ్చేస్తాడనమాట. తిరిగి వచ్చేసిన తర్వాత ఈ రణసింహుడు చనిపోయాడని వార్త దేశవాసులకి చాలా విచారం కలుగుతుందన్నమాట. విచారం కలిపి పాపం ఎంతో బాధపడతారనమాట ఆ ప్రజలందరూ. ఈ కృపానసింహుడు ఏం చేస్తాడు, మా అన్న ఆదేశానుసారము నేనే రాజ్యాభిషేకం చేసుకోవాలి అని చెప్పి తన పరివారానికి అంతా చెప్తాడనమాట. ఎందుకంటే అన్నగారు వెళ్ళేటప్పుడు చెప్పాడు కదా, నేను కనుక చనిపోతే నువ్వు రాజ్యాభిషేకం చేసుకోమని. అందుకని కృపానసింహుడు ఏం చేస్తాడు, తన పరివారానికి అందరికీను నేను రాజ్యాభిషేకం చేసుకుంటానని చెప్పి తన అన్నకి చేయవలసినవి, శాస్త్రోక్తంగా చేయవలసిన ఉత్తర క్రియలన్నీ చేయిస్తాడనమాట. ఆ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత తన రాజ్యాభిషేకానికి ప్రయత్నాలు ప్రారంభిస్తాడనమాట. తిరిగి వచ్చాడు కదా, యుద్ధభూమి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్రతిరోజు శివుడికి దండం పెట్టుకుని ఏం చేసేవాడు, ఒంటరిగా ఎవ్వరికీ తెలియకుండా ఆ బురుజు మీదకి ఎక్కి శంఖాన్ని పూరించడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాడు అనమాట. కానీ అందులోంచి గాలి తప్ప ఎలాంటి శబ్దమూ వచ్చేది కాదనమాట. అతను ఆ శంఖం గురించి ఇలా నేను వెళ్తున్నాను, పూరిస్తున్నాను, శబ్దం రావట్లేదని ఎవరితోనూ చెప్పేవాడు కాదు. అతను ఒక్కడే రాజ్యాభిషేకం అయ్యే లోపల రోజు రాత్రిపూట ఎవ్వరికీ తెలియకుండా ఆ శివాలయానికి వెళ్ళి ఆ బురుజెక్కి శివాలయానికి వెళ్ళి శివుడికి ఎదురుగుండా ఉన్న ఆ శంఖాన్ని ఊదటానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాడు అనమాట. కానీ ఒక్కరోజు కూడా ఆ శంఖం పూరించబడలేదన్నమాట, అందులోంచి ధ్వని రాలేదు. సరే, కానీ పురోహితులు వాళ్ళు అంటారు శంఖం పూరించాలి, శంఖం పూరించకపోతే ఎట్లాగా, అది ఆనవాయితీ, మన ఆచారం అది అని చెప్పి అంటారనమాట. అనేటప్పటికీ ఈ రాజపురోహితులు కృపానసింహుడితో అనేటప్పటికీ ఈ కృపానసింహుడు అంటాడు, అది పాత ఆచారము, అది ఇప్పుడు ఎందుకు, అదేం అక్కర్లేదు అని చెప్పి తేల్చి పారేస్తాడనమాట. అతను నిజంగానే రాజ్యానికి వారసుడే కదా, ఎందుకంటే తెలుసు అందరికీను అతను రణసింహుడు తమ్ముడు అని తెలుసు, రణసింహుడు తర్వాత అతనే రాజ్యానికి రాజు అని తెలుసు. అందుకని ఎవ్వరూ కూడా ఇంకా పెద్దగా అభ్యంతరం చెప్పలేదన్నమాట. వారసుడు కాదేమో అని అనుమానం, ఇట్లా అభ్యంతరం చెప్పడం అట్లాంటివన్నీ ఏమీ జరగలేదన్నమాట. అందుకని కూడా ఎవ్వరూ ఏమీ పెద్దగా పట్టించుకోరన్నమాట. పట్టాభిషేకం చేయవలసిన రోజు దగ్గరికి వస్తుంది. ఆ పట్టాభిషేకానికి చాలా వైభవంగా అన్ని ఏర్పాట్లు జరుగుతాయి అన్నమాట. బ్రహ్మాండమైన ఊరేగింపు, వింతలు, వినోదాలు, ఆటలు, పాటలు, సంతర్పణలు, అసలు ఎంతో కోలాహలంగా రాజ్యమంతా చక్కగా జరుగుతూ ఉంటాయన్నమాట. ఆ రాత్రి ఈ సంస్థానంలో ఉన్న ప్రముఖులు, ఆహ్వానితులు విందు భోజనాల్లో కూర్చొని ఉంటారనమాట. మొత్తం వచ్చిన ఆ సంస్థానంలో ఉన్న ప్రముఖులు, వ్యాపారస్తులు, వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా విందు భోజనానికి కూర్చొని ఉంటారనమాట. ఈ కృపానసింహుడికి ఆనందానికి అసలు అంతే లేదు. ఇంకా నేను రాజుని అయిపోతున్నాను అని చెప్పి చాలా ఆనందంగా ఉంటాడనమాట. అంతలో శంఖధ్వని వినిపిస్తుంది. ఒక్కసారి అందరూ ఆశ్చర్యపోతారనమాట. శంఖధ్వని వినిపిస్తోంది ఏంటి అని చెప్పి అందరూ ఆ శంఖధ్వనిని ఆలకిస్తూ ఉండిపోతారనమాట.
ఈ కృపానసింహుడికి భయం వేసేస్తుంది. ఆ రక్తమంతా ఒక్కసారి గడ్డ కట్టినట్టు అయిపోతుందన్నమాట. ఇదేంటి అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటారు, మహారాజు గారే ఇదేంటి తిరిగి వచ్చినట్టున్నారు, సందేహం లేదు, మహారాజు గారే వచ్చారు, ఇంకెవ్వరూ వేరే వాళ్ళు ఎవ్వరు వారసులు కాని వాళ్ళు ఎవ్వరు పూరించినా సరే అది ధ్వని రాదు కదా. అదేంటి ఆ శంఖంలోంచి ధ్వని వచ్చిందంటే రణసింహుడు తప్ప ఇంకెవ్వరూ కాదు. అదేంటి కృపానసింహుడు ఇక్కడే ఉన్నాడు కదా మన దగ్గరేను, కాబట్టి ఆ వచ్చింది రణసింహుడే అయి ఉంటాడు అని చెప్పి ఈ పట్టాభిషేకానికి వచ్చిన వాళ్ళందరూ అదేంటి కొత్త రాజుని అక్కడ మరిచిపోయి భోజనాల ముందు నుంచి లేచి బయటికి పరిగెత్తుతారనమాట. బయటికి పరిగెత్తి కోట బురుజు మీద నిలబడి శంఖాన్ని తదేకంగా ఊతుతున్న ఆ రణసింహుణ్ణి చూస్తారనమాట. గుర్తిస్తారు. గుర్తించి రణసింహుడే అని చెప్పి వీళ్ళందరూ గుర్తిస్తారనమాట. ఆ రణసింహుడు ఏం చేస్తాడు, ఆ బురుజు మించి కిందకి దిగి వస్తాడు. దిగి వచ్చి తన పరివారాన్నంతా కలుసుకుంటాడనమాట. కలుసుకొని అవును నేనే అదేంటి రణసింహుడినే, నేను చావలేదు, ఇంకా బతికే గుర్తిస్తాను, వాళ్ళు విచ్చలవిడిగా డబ్బుతో జీవించడం మొదలుపెట్టారు, వాళ్ళ ముగ్గురిని నేను హతమార్చి పగ తీర్చుకున్నాను అని చెప్పి రణసింహుడు అంటాడనమాట. అనేటప్పటికీ వీళ్ళంటారు, మహారాజా ఇంత దారుణం చేయించిన వారెవరే ఉంటారు, ఆ ముగ్గురు సైనికుల్ని ఎవరు పురికల్పి మిమ్మల్ని హత్య చేయమని చెప్పుంటారో ఆ హంతకుల్ని డబ్బులిచ్చి హత్య చేయించిన వాళ్ళని కూడా మనం గుర్తించాలి కదా, వాళ్ళు ఎవరై ఉంటారో ఏంటోనో అని మంత్రులు అంటారనమాట. అనేటప్పటికీ ఈ రణసింహుడు ఏం చేస్తాడు, చుట్టూ ఒకసారి అలా చూస్తాడనమాట. చుట్టూ కలిగి చూసేటప్పటికి తను చూడటానికి వచ్చిన వాళ్ళలో కృపానసింహుడు ఉండడు. అది గమనించి అంటాడు, ఎవరైతేనేంటి వాళ్ళ పశ్చాత్తాపమే వాళ్ళకి బతికి ఉన్నంత కాలము వాళ్ళకి శిక్ష అదేను, వాళ్ళని దహించి వేసేస్తూ ఉంటుంది, వాళ్ళకి వేరే శిక్ష ఏమీ అవసరం లేదు అంటాడనమాట. అంటే రణసింహుడి కనుక్కుంటాడనమాట. ఆ ముగ్గురు ద్వారా కృపానసింహుడే తనని చంపించడానికి ప్రయత్నం చంపించాడు అని చెప్పి రణసింహుడు వాళ్ళ ద్వారా తెలుసుకుంటాడనమాట. కానీ బయట పెట్టకుండా ఇలాగా ఎవరైతే నన్ను చంపడానికి ప్రయత్నం చేశారో వాళ్ళ పశ్చాత్తాపమే వాళ్ళకి జీవితాంతం వాళ్ళని దహించి వేస్తుంటుంది, అదే వాళ్ళకి సరి అయిన శిక్ష అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు అందరూ మళ్ళీ కలిసి భోజనశాలకు వెళ్ళి అక్కడ చూసేటప్పటికి అక్కడ కృపానసింహుడు ఉండడు. తన అన్న తిరిగి వచ్చాడంటే ఎంతో సంతోషంగా ఎదురు వెళ్ళి అతన్ని ఆహ్వానించి అతని దగ్గరికి తెచ్చుకొని మళ్ళీ రాజుగా అతనికి మళ్ళీ అతనికి రాజ్యాన్ని అప్పచెప్పాలి కదా. కానీ అతను అసలు కనిపించడు అనమాట. కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోతాడు. అసలు ఆ కోట దాటి ఎటో వెళ్ళిపోతాడనమాట. ఎవ్వరికీ కనిపించడు. ఇంకా మరునాడు రణసింహుడు ఏం చేస్తాడు, మరొక ఉత్సవం చేస్తాడనమాట. అతను తిరిగి వచ్చిన సందర్భంగా మళ్ళీ ఇంకో ఉత్సవం చేసి కృపానసింహుడు భాతృద్రోహి అని చెప్పి అందరికీ తెలిసిపోతుందనమాట. ఈ భ్రాతృద్రోహి అని తెలిసేటప్పటికి ఇంకేందుకు కృపానసింహుడు అక్కడ లేడు కదా, లేకపోయేటప్పటికి పారిపోయేటప్పటికి అందరూ అనుకుంటారు ఇంకా మొహం చూపించలేక ఇతను వెళ్ళిపోయాడు, ఇతనే రణసింహుణ్ణి చంపించిన వ్యక్తి అని చెప్పి అందరికీ చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరికీ ఇతను రణసింహుడు పైకి చెప్పకపోయినా సరే అందరికీ తెలిసిపోతుందనమాట. అందరికీ తెలిసిపోయి ఇంకా వాళ్ళు అసలు అతని పేరు కూడా స్మరించకుండా ఈ రణసింహుడి రాజ్యపాలనలోనే చాలా సుఖంగా సంతోషంగా ఉంటారనమాట. కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.